హైవేర్స్ తిరుమలలో ఈరోజు అకస్మాత్తుగా ఒక అగ్ని ప్రమాదం. ఎక్కడ తిరుమల లడ్డూ కౌంటర్లో కౌంటర్ నెంబర్ 47 అంటున్నారు. సబ్సిడీ కరెక్షన్ నెంబర్ ఏదైనా కానివ్వండి, ఒక లడ్డూ కౌంటర్ అకస్మాత్తుగా మంటలు అండ్ పొగలు వచ్చాయి. దెబ్బకి అంత భయపడేటట్టు పారిపోయారు. తీరా ఆ పక్క కొంచెం కంట్రోల్ లేక వెళ్ళి చూస్తే ఒక CPU, ఓకే, కంప్యూటర్ ప్రాసెసింగ్ యూనిట్, దాని అనేది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, ఇప్పుడు పేర్లు కూడా మర్చిపోయారు. సో ఈ కంప్యూటర్ అన్నప్పుడు మానిటర్, ఆ మానిటర్ పక్కన ఉండేది కదా రెక్టాంగిల్ బాక్స్ CPU, అది షార్ట్ సర్క్యూట్ అండి. వెనకాల అటాచ్ చేసిన వీడియో అదే. ఇంకా ఆ తర్వాత అగ్నిమాపక సిబ్బంది, టీటీడీ సిబ్బంది వచ్చేసి మొత్తానికి పొగలు అవన్నీ కంట్రోల్ చేశారు. సో ఒక్కసారి గవర్నమెంట్ మారింది, టీటీడీ సిబ్బంది అన్నప్పుడు వాళ్ళు అలాగే ఉన్న పైన టీటీడీ బోర్డు మారింది కాబట్టి ఒక్కసారి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గర్భగుడితో సహా మొత్తం అన్ని చోట్ల కూడా అణువణువు గాలించండి. ఈ వైరింగ్ సిస్టమ్, కరెంటుకి సంబంధించి అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, యంత్ర పరికరాలు ఏవైతే వాడుతూ ఉన్నారో లడ్డు తయారీకి కానీ లేదన్నప్పుడు భోజన తయారీకి కానీ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు దాన్ని ఏమంటారు క్లీనింగ్ ప్రాసెస్ కానీ టెస్టింగ్ ప్రాసెస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ నిర్మాణాలు ఏవైతే జరిగి ఉన్నాయో ఎక్కడన్నా పెచ్చులు పడతాం కానీ ఎక్కడన్నా కానీ వీక్గా ఉన్నాయా లేదా, ఒకసారి అన్ని క్రాస్ చెక్ చేసుకొని అన్ని సవ్యంగా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే CCTVలు పెట్టాల్సిన చోట పెట్టండి. ఒకవేళ అడుకోకుండా ఎవడన్నా ఏదన్నా కనుక చేసినా తెలిసింది మనకు ముందుగానే. దయచేసి ఇక మీదట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అని కోరుకుంటూ ఉన్నా. ఏమాత్రం ఎక్కడన్నా కొంచెం తేడాగా ఉందని హింట్ దొరికిన, క్లూ దొరికిన ఇమ్మీడియట్గా అలర్ట్ అయ్యేలాగా అయితే సిబ్బంది అయితే ఉండండి.